అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సీఎం సూచించారు. ఇక సచివాలయంలో వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చినటువంటి పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వైద్య రంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గాను గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటమ్ బయోమెడికల్ రీసెర్చ్ ఎకోసిస్టమ్గా ఏర్పాటవుతున్నట్లు సీఎం చంద్రబాబుకు విదేశీ బృందం వివరించింది. గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ బృందం సభ్యులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. వైద్యారోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిందని అన్నారు. క్వాంటమ్ పరిశోధనలతో బయో సెన్సార్ల లాంటి అప్లికేషన్లకు కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాల్సిందని అన్నారు. అమరావతిలో త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయని వారికి వివరించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే మొత్తంగా క్వాంటమ్ ఎకోసిస్టమ్ అమరావతికి వస్తోందని చంద్రబాబు అన్నారు. గతంలో అందిపుచ్చుకున్న ఐటీ, జీనోమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు ఇప్పుడు విజయగాథలుగా మారాయని వ్యాఖ్యానించారు. క్వాంటమ్ వ్యాలీతో పాటు ఏపీలో అమలవుతున్న విధానాలు తమను ఆకర్షించాయని గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.